సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారు 2022 ఫిబ్రవరి 16 నుంచి పండుగ. భక్తులు లేక బోసిపోయిన కొండగట్టు ఆలయం, కరోనా కేసులతో 30 వరకు గుడి బంద్. కరోనా రివ్యూలో రిమ్స్ డైరెక్టర్ వర్సెస్ జోగు, ఎమ్మెల్యే సిఫార్సు ఆరోపణలపై మాటల యుద్ధం. జిల్లాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, మహారాష్ట్ర బార్డర్ గ్రామాల్లో పరిస్థితి దారుణం. మున్సిపాలిటీల్లో జోరుగా ఎన్నికల ప్రచారం, కేంద్రం నిధులతోనే అభివృద్ధి అన్న బీజేపీ. ఇరవై రోజులుగా ధాన్యం కొనకుండా వేధిస్తున్నారు, జగిత్యాల జిల్లాలో అన్నదాతల ఆవేదన. ఇక మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహణకు డేట్స్ ఫిక్స్ చేశారు గిరిజన పూజారులు. ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం గ్రామంలో ప్రతి 2 ఏళ్లకోసారి సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఘనంగా నిర్వహిస్తారు. వచ్చే ఏడాది నిర్వహించే జాతర తేదీలను ఖరారు చేశారు పూజారులు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతరను వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు పూజారులు. మేడారంలో జాతర వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. భక్తుల రద్దీ లేక ఆలయాలు బోసిపోతున్నాయి. చిన్న హనుమాన్ జయంతి టైంలో పెద్ద ఎత్తున భక్తజనంతో కలకలాడే కొండగట్టు అంజన్న ఆలయం ఖాళీగా కనిపిస్తోంది. కరోనా విజృంభిస్తుండటంతో ఈ నెల 27న చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు భక్తులు రావద్దని ప్రకటించింది కొండగట్టు దేవస్థానం. ఇవాల్టి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు హనుమాన్ ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలతో పాటు రోజు జరిగే పూజలను ఆలయంలో అర్చకులు మాత్రమే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల సందడి లేక కొండగట్టు అంజన్న సన్నిధి క్యూలైన్లన్నీ బోసిపోయాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ ఉదయం చీఫ్ సెక్రటరీ విద్యాశాఖ అధికారులతో సీఎం రివ్యూ చేశారని చెప్పారు. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మందిని పాస్ చేశామన్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. స్కూల్స్, కాలేజీలు ఎప్పుడు తెరవాలనే దానిపై జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో కరోనాపై జరిగిన అత్యవసర మీటింగ్ ఎమ్మెల్యే జోగురామన్న వర్సెస్ రిమ్స్ డైరెక్టర్ ఫైట్గా సాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న చెప్పిన వారికి రెమ్డెసివిర్, ఆక్సిజన్ ఇవ్వనందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్. తాను రిమ్స్లో వద్దనుకుంటే ప్రభుత్వానికి చెప్పి రిలీవ్ చేయించాలన్నారు. రిమ్స్ డైరెక్టర్ తనపై చేసిన ఆరోపణల్ని ఖండించారు ఎమ్మెల్యే జోగురామన్న. పర్సనల్గా ఎవరికి ఇంజెక్షన్లు, మందులు ఇవ్వాలని కోరలేదన్నారు. కుటుంబ సభ్యుల కోసం అడిగితే తప్పని, ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం మందులు కోరాలని చెప్పారు. తనపై అభ్యంతరాలుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని రిమ్స్ డైరెక్టర్కు సూచించారు జోగురామన్న. లేకపోతే ఏంటిదనేది మీ ఇష్టం, అది మీరు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు, రికార్డ్స్ చూసుకోవచ్చు, ఏమున్నాయనేది రికార్డ్ చూసుకోవచ్చు. అన్ని అబాటాలు వేయడం అనేది భావ్యం కాదు సార్. నేను పని చేస్తున్నాను, పని చేస్తాను. నేను అంటున్నాను సార్ సిలిండర్స్ ఉన్నాయంటున్నాను, మీరు వచ్చి చూసుకోండి, మీరు రికార్డ్స్ వెరిఫై చేయండి. సిలిండర్స్ లేకపోతే నన్ను శిక్షించండి. ఆ కన్స్ట్రక్ట్ డ్యూటీ వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తున్నాను సార్. ఫార్మసిస్ట్లో కూడా చెప్తున్నాను సిలిండర్స్ తీసుకెళ్ళమని. మేము రికార్డ్స్ వెరిఫై చేయవచ్చు, సిలిండర్స్ ఉన్నాయా లేదా అనేది, అక్కడ ఏం పని జరుగుతుంది అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఆక్సిజన్ సిలిండర్స్ బయట ఇవ్వని చెప్పిండు. ఇవన్నీ ఎమ్మెల్యే సాబ్ నేను మాట వింటలేను కాబట్టి ఇవన్నీ నా మీద కక్ష కడుతున్నాడు. అక్కడ పని నడుస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయమంటాడు, వాళ్ళని అపాయింట్ చేయమంటాడు. ఇది ఎమ్మెల్యే సాబు మరి సారు ఎందుకు ఇంటర్వ్యూన్ అవుతున్నారో, గవర్నమెంట్ నన్ను పంపించింది, ఏదైనా గవర్నమెంట్ పద్ధతి ప్రకారం చేస్తా, గవర్నమెంట్ రూల్ ప్రకారం చేస్తా. మీ గవర్నమెంటే, మీరు కావాలంటే అమెండ్మెంట్ తెచ్చుకోండి సార్, నన్ను తీసేస్తా పర్లేదు, గవర్నమెంట్ తీసేస్తే వెళ్ళిపోతా సార్. 24 గంటలు అక్కడే ఉంటుందా, 24 గంటలు కాల్ లిఫ్ట్ చేస్తుందా, ప్రతి పని చేస్తుందా సార్. మనం అడిగింది ఏంటంటే అవకాశం ఉంటే, ఎందుకంటే మీరు అన్నట్టు అంతకుముందు మనం అడిగినప్పుడు
పేషెంట్ ఇక్కడ లేకుండా మనం కేసీటీ ఇక్కడ ఉండి సార్ అట్లా అనుకున్నప్పుడు అంటే పేషెంట్ తక్కువ ఉంటే మీకు ఇంత టెన్షన్ ఉంటుంది, మాకు ఇంత టెన్షన్. పేషెంట్ ఎక్కడైనా మీరెందుకు రిస్క్ తీసుకుంటారు? అయినా ఒక విషయం అడుగుదామని అడిగింది తప్ప వేరే విషయం కాదు. మీరు దాన్ని మనసులోకి తీసేసుకోండి. అది పెట్టుకోవద్దు. ఈ సందర్భం కూడా కాదు. ఈ సందర్భము అట్లయితే నిన్ను నన్నే ఇద్దరినే మూడుకులు అనుకుంటారు తప్ప మనం ఇప్పుడు రావడం వెళ్తున్నారు కూడా వేరే ఉద్దేశం లేదు. రేపు మనకి ఇక్కడ ఉన్నటువంటి దానికంటే ఇంకా మీకేమైనా అవసరం పడితే నేను ఎవ్రీ టైం చెప్తున్నా. నాకు లెటర్ పెట్టినా మీరు ఫోన్ చేసి చెప్పినా సార్ కొద్దిగా చెప్పండి సార్, మా సెక్రటరీ గారికి ఇవ్వండి, మా మంత్రి గారికి ఇవ్వండి, గవర్నమెంట్లో మీరు ఇవ్వండి అని చెప్పినా అది సాయం చేద్దాం. అది చేయడానికే ఈ సమావేశం తప్ప వేరే దురుద్దేశం లేదు. దయచేసి ఇక ముందు మీరు పర్సనల్గా ఏమంటే మీరు కాంప్లైంట్ ఇచ్చుకోండి ఇట్లా మీ సెక్రటరీ గారికి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మందులు, ర్యాపిడ్ కిట్ల కొరతతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. కేసులు పెరుగుతుండటంతో చాలా గ్రామాలు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నాయి. పూర్తి డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కోవిడ్ కేసెస్ అనేటివి విజృంభిస్తున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వం ఇచ్చే లెక్కలు కావచ్చు, పిహెచ్సి స్థాయిలో కింది స్థాయిలో జరుగుతున్న కేసులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొమరంభీం జిల్లాకు సంబంధించిన కౌటాల మండలానికి సంబంధించిన సాడ్గమూరులో గత 2 రోజులుగా 22 చొప్పున కేసులు వస్తుంటే ఒకరోజు 14 కేసులు, ఒకరోజు 8 కేసులు మాత్రమే చూపించిన నేపథ్యం. సో పూర్తి స్థాయిలో కేసులు ఎక్కడ కూడా చూపించట్లేదని చెప్తున్నారు. చాలామంది కోవిడ్కి సంబంధించి పరీక్షల కోసం నిత్యం ఆదిలాబాద్లోని రిమ్స్ కావచ్చు వివిధ ప్రాంతాలకు వస్తున్నారు. ఆదివారం ఈరోజు స్పెషల్గా కోవిడ్ సంబంధించి టెస్టులు ఎక్కడ కూడా చేయట్లేదు. నిర్మల్ జిల్లా కావచ్చు, కొమరంభీం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా కరోనా పరీక్షలు ఈరోజు చేయట్లేదు. మౌఖికంగా వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఉన్నాయి. కిట్స్ అన్నీ కూడా ర్యాపిడ్ కిట్స్ చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా టెస్టులు చేయొద్దని చెప్తున్నారు. రేపటి నుంచి మళ్ళీ టెస్టులు చేస్తారు. కొంత సింటమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే టెస్టులు చేయాలన్నది ఒక ప్రతిపాదన మనకు కనిపిస్తున్నది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఆక్సిజన్ సంబంధించిన కొరత మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో ప్రస్తుతానికైతే ఆక్సిజన్ సరఫరా లేదు. రిమ్స్కి రీసెంట్గా ఒక ట్యాంకర్ వచ్చింది ఆక్సిజన్ సంబంధించి, అయినా కూడా కోవిడ్ పేషెంట్లకు చాలామందికి ఆక్సిజన్ అంతా లేదన్నది ఆరోపణలు వస్తున్నాయి. రిమ్స్లో దాదాపు 150 మందికి పైగా ఆక్సిజన్ పైన చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు అధికారులు. ఎమ్మెల్యే జోగురామన్న కావచ్చు, ప్రతిపక్షాలు చాలామంది రెగ్యులర్గా పోతున్నారు. వాళ్ళంతా కూడా పోయి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు ఏమాత్రం తేడా లేదని చెప్తున్నారు. ముఖ్యంగా రెమిడిసివిర్ సంబంధించిన ఇంజెక్షన్ విషయంలో చాలా కొరత ఉందని చెప్తున్నారు. రిమ్స్లో 50కి పైగా ప్రతిరోజు ఇండెంట్ ఉంటుంది. అయినా కూడా అవసరమైన పేషెంట్స్కి రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇవ్వట్లేదు. దాంతో మరణాలు సంభవిస్తున్నాయి. సీరియస్ అయ్యే వరకు కూడా చూస్తున్నారు పేషెంట్లు అన్నది కూడా చాలా వరకు ఆరోపణలు. మరో ప్రధానమైన ఆరోపణ, నిన్న రిమ్స్లో ఎంతమంది టెస్ట్ చేసుకున్నారో అందులో ఒక్కరికి కూడా ట్యాబ్లెట్ సంబంధించిన కిట్, కోవిడ్ కిట్ ఎవ్వి కూడా ఇవ్వలేదు. బయట మార్కెట్లో ఎక్కువ ధర చెల్లించి కోవిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తున్నారని చెప్పి ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. కిట్స్ తక్కువ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ లేవని చెప్తున్నారు. ఆక్సిజన్ కొరత కూడా బహుశా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టమ్ రిమ్స్లో ఉంది కాబట్టి ట్యాంకర్స్తో ఫిల్ చేశారు. కానీ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో సిలిండర్స్లో ఆక్సిజన్ లేదని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎంటీ సిలిండర్స్ ఎక్కడికక్కడ స్టోర్ రూమ్స్లో ఉన్నాయి. ఆ స్టోర్ రూమ్స్లో ఉన్న సిలిండర్ని ఎక్కడ కూడా ఫిల్అప్ చేయట్లేదని చెప్తున్నారు. పైన 2nd, 3rd ఫ్లోర్లో ఉన్న కోవిడ్ పేషెంట్ కింద సిటీ స్కాన్ కానీ ఎక్స్రేకి ఇంకేదైనా ట్రీట్మెంట్కి పైనుంచి తీసుకురావాలంటే ఆక్సిజన్ పై ఉన్న వ్యక్తికి సిలిండర్ ఆక్సిజన్ పెట్టి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 2-3 రోజులుగా లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ కూడా జరగట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వైద్యులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పైనుంచి కిందికి పేషెంట్స్ వచ్చే దాఖలాలు కనిపిస్తలేదు. దీనికి తోడు మహారాష్ట్రకు సంబంధించిన కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ట్రీట్మెంట్ కావచ్చు, మిగతా వైద్య సదుపాయం అందట్లేదు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాని ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేట్ హాస్పిటల్లో సంబంధించి కూడా అనుమతులు లేవు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కడ కూడా కరోనా పరీక్షలు చేయడానికి. కానీ నిన్న ఒక 2 ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ పరీక్షలు చేసి అధికారులకు చిక్కారు వాళ్ళంతా కూడా. దానికి తోడు ప్రధానంగా ఈ ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతుందన్న ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. గ్రామాలన్నీ కూడా లాక్డౌన్ దిశగా, సెల్ఫ్ లాక్డౌన్ దిశగా ముందుకెళ్తున్నాయి. చాలా గ్రామాలు ఇప్పటికే ప్రకటించుకున్నాయి. ఆలయాలపై కూడా కోవిడ్ సంబంధించిన ఎఫెక్ట్ పడ్డది. నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అడలి పోచమ్మాలయం ఈ రోజు నుంచి మూసివేయాలని నిర్ణయించారు. బాసర పుణ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున కోవిడ్ కేసెస్ వస్తున్నాయి. అన్నదాన సత్రాన్ని మూసేసిండ్రు. రేపు ఎల్లుండో ఆలయానికి సంబంధించిన టైమింగ్స్లో కూడా
కొంత కట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది. సో సెల్ఫ్ లాక్డౌన్స్ ఎక్కువ అవుతున్నాయి. వారసంతలన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ చేసిండ్రు. ఈ ఒక్కొక్క పిహెచ్సిలో 50 పాజిటివ్ వస్తే 7, 8, 10 మాత్రమే అధికారులు చూపిస్తున్నారన్న ప్రధానమైన ఆరోపణ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీఎస్ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆసుపత్రిలోని కరోనా వార్డును సందర్శించారు. ఎంతమంది రోగులు ఉన్నారో, వారికి చికిత్స ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్, మెడిసిన్ నిల్వల వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్తో సహా అన్నీ అందుబాటులో ఉన్నాయని ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు. కరోనా వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎస్బీఎస్ హాస్పిటల్లో కూడా కరోనాకు సంబంధించి 100 బెడెడ్ గవర్నమెంట్ తరఫున మేము తీసుకున్నాం. వాళ్ళు సపరేట్ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో మెడిసిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ ఏర్పాటు చేసినాం. ఫ్రీ ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా ఎస్పీఎస్లో కూడా సపరేట్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి ప్రజలు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. రెమెడిసిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ప్రాథమిక దశలో అవసరమైనటువంటి అన్నిటి కూడా ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రజలు భయాందోళనకు గురి కాకుండా హైదరాబాద్ పోయే పని లేదు. హైదరాబాద్కు ధీటుగా అన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. జగిత్యాలలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు వస్తున్నాయంటున్నారు జిల్లా వాసులు. మహారాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర కరోనా టెస్టులు చేసిన తర్వాతే రాష్ట్రంలోని అనుమతించాలంటున్నారు. కేసులు, మరణాలు పెరుగుతుండటంతో జనాలు వర్రీ అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల జిల్లా కరోనా వ్యాప్తికి హాట్ స్పాట్ గా మారింది. 2 నెలల్లోనే దాదాపు 8,500కు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తిపై మంత్రి ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ ఇప్పటికే రివ్యూ చేశారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలతోనే జగిత్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు అధికారులు. జగిత్యాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ట్రావెల్ చేస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో పలు మండలాల్లోని ప్రజలు ముంబైకి, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులతోని జిల్లాలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య జరిగిన పెద్దమ్మ బోనాల జాతర, ధర్మపురి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు రావడంతోనే కేసులు డబుల్ అయ్యాయని భావిస్తున్నారు. రికార్డు స్థాయిలో కేసులు వస్తుండటంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లా వాసులు భయపడుతున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాకు రాకపోకల్లో ఖచ్చితంగా ఆంక్షలను విధించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చేవారిని బోర్డర్లోనే కరోనా టెస్టు చేసిన తర్వాతే జిల్లాలోనికి అనుమతించాలంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2వ దశలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. అయితే అధికారిక లెక్కలకు, గ్రామ స్థాయిలో వాస్తవాలకు మధ్య పొంతన ఉండటం లేదు. ఇప్పటికే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో మళ్లీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్లో కరోనా పరిస్థితిపై కృష్ణమోహన్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఏ ఇంట్లో చూసినా కరోనా బాధితులే కనిపిస్తున్నారు. అది ఒక అర్బనైజేషన్ ఉన్నటువంటి పట్టణాల, నగరాల్లోనే కాదు, ఇప్పుడు పల్లెటూళ్ళను కూడా కరోనా పట్టి పీడిస్తుందని చెప్పచ్చు. ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఆ తర్వాత వాళ్ళ విలేజ్కి పోయి వాళ్ళకు పాజిటివ్ వచ్చింది తెలిసే లోపల ఆ విలేజ్లో చాలా మందికి వస్తున్నారు. కొన్ని గ్రామాలు ఇప్పటికే సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్తూనే ఉన్నాయి. కడిపికొండ లాంటి విలేజెస్లో అయితే రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 18వ తారీఖు నాడు కనుక అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే అఫీషియల్ బులెటిన్లో 146 కేసులు నమోదయ్యన్నారు. ఆ తర్వాత చూస్తే వరుసగా 208, 20వ తారీఖు వచ్చేసరికి 244, ఇట్లా 23వ తారీఖు వచ్చేసరికి 323 కేసులు. నిన్న 24వ తారీఖు నాడు 334, అంటే డబల్, త్రిబుల్ అఫీషియల్ సంబంధించినటువంటి డాటా బులెటిన్లలోనే కనిపిస్తుంది. ఇంకా దీనికంటే చాలా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వరంగల్ ఎంజంలోనే చూస్తే కేసులు ప్రతిరోజు టెస్ట్లకు వచ్చే వాళ్ళ సంఖ్యను చూస్తే కొన్ని వందల మంది ఉంటున్నారు. కేవలం 150 నుంచి 200 మంది వరకు చేసేసరికి యాంటీజెన్ టెస్టులకు సంబంధించి కూడా సరిపోవట్లేదు. 500 వరకు కూడా RT-PCR టెస్టులు చేస్తున్నారు. అక్కడ జాయిన్ అయ్యే ఇన్పేషెంట్లుగా జాయిన్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడ డెత్లకు సంబంధించి కూడా ప్రతిరోజు ఎంజిఎంలో 8 నుంచి 10 మంది చనిపోతున్నారు. అక్కడ
పనిచేసే డాక్టర్స్ కావచ్చు, సిబ్బంది కూడా చెప్తున్నారు చాలా మంది కోవిడ్ బారిన పడి చనిపోతున్నారు. కానీ అఫీషియల్ లెక్కలు చూస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతానికి సంబంధించి చూస్తే అంటే వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి అఫీషియల్ బులెటిన్ చూస్తే 18వ తారీఖు 49 కేసులు అయినాయి. నిన్న 24వ తారీఖు వచ్చేసరికి 175 కేసులుగా చూపించారు. కానీ గ్రామీణ ప్రాంతంలో అత్యధికమైనటువంటి కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా మండల జిల్లా హెడ్ క్వార్టర్లకు వచ్చిపోయిన వాళ్ళతోటి రెగ్యులర్గా కనెక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళతోటి ఈ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా పెద్దగా ఎక్కువగా జరగడం లేదు. ఎక్కువ లక్షణాలు కావచ్చు అట్లాంటివి ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే టెస్టులకు వెళ్తున్నారు. ఆ టెస్టులు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఏదైనా ఎవరికైనా డిసీజ్ అంటే ఇట్లాంటి లక్షణాలు కానీ లేదా జలుబు జ్వరం అట్లాంటివన్నీ వస్తే దగ్గరలో ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యులు వాళ్ళ మీదనే ఆధారపడుతున్నారు. కొద్దిగా సీరియస్ అయిన తర్వాతనే హాస్పిటల్స్ జాయిన్ అవుతున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కనిపించలేదు. చాలామంది ఎక్కువ ఫీజులు చెల్లించలేక అటు ప్రభుత్వ వైద్యశాలల్లో సరైనటువంటి వైద్యం దొరకని పరిస్థితి నెలకొంది. ఎంజిఎంలోనే డెత్ల రేటు పెరిగిపోవడానికి కూడా ప్రధానంగా ఇలాంటి కారణమని చెప్తున్నారు. ఇక జనగామ లాంటి జిల్లాలో కూడా చూస్తే 18వ తారీఖు నాడు 34 కేసులు, ఈ నిన్న 24వ తారీఖు చూస్తే 140 కేసులు పెరిగిపోయాయి. అదేవిధంగా ఏ జిల్లాలో చూసినా అంటే మహబూబాబాద్ జిల్లా చూసినా కానీ ఈ 18వ తారీఖు నాడు అఫీషియల్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే 59 కేసులు ఉంటే నిన్న 24 గంటల్లో 148 కేసులు నమోదయ్యాయి. చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటున్నా అవి అధికారులు లెక్కల్లోకి తీసుకోవట్లేదు అనేది ఆరోపణ చేస్తున్నారు. వరంగల్ అర్బన్కు సంబంధించి వరంగల్ నగరానికి మహానగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. ఎట్లున్నాయి అంటే ఈ మధ్యకాలం చూస్తే పల్లెటూళ్ళలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటలేరు కాబట్టి ఇది విచ్చలవిడిగా అయిపోతుంది. ఎందుకంటే జనం మాస్కులు లేకుండా తిరగడం, వాళ్ళ అవగాహన ఇంకా రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఇది ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకొని లాక్డౌన్ లాంటిది అటు ప్రకటించుకుంటూ మన వ్యాక్సిన్స్ కూడా సరిగా లేక టెస్టులకు కూడా సరిపోయేంత వసతి లేకుండా హెల్త్ సెంటర్లలో కూడా చాలా ఇబ్బంది ఉన్నది. ఒక దిక్కు కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు, ఒక దిక్కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. చాలా డేంజర్గా వ్యవహరిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్లు అన్ని సెంటర్లు ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇప్పటికే వరంగల్ లాంటి మహానగరంలో అదుపు తప్పిపోతుంది పరిస్థితి అనే అభిప్రాయం వ్యక్తం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. మహమ్మారి కరోనా కరీంనగర్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలపై నిఘా లేకపోవడం, స్థానికంగా కట్టడి లేకపోవడం, తప్పుడు కేసుల లెక్కలతో జనంలో అవగాహన లోపించడం, మరణాలను దాచిపెట్టడం లాంటి అనేక కారణాలతో జనం కరోనా బారిన పడుతున్నారని విద్యావేత్తలు అంటున్నారు. కరీంనగర్లో పరిస్థితులపై వెంకటేష్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. సెకండ్ వేవ్ కరోనా కరీంనగర్ జిల్లా ప్రజలను మరొకసారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రజలుగా మనమేం చేయాలి, తర్వాత ప్రభుత్వాలు ఏం చేయాలనే విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. నైట్ పూట కర్ఫ్యూ పెట్టినా కూడా దాని ఫలితం మాత్రం కనబడడం లేదు. ఎందుకంటే గత వారం రోజుల వ్యవధిలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, కరీంనగర్ కలిపి 4374 కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా నిర్ధారణ అయినాయి. ఈ వాస్తవాలు ప్రభుత్వం దాచిపెడుతున్నదనే విమర్శలు కూడా ఉన్నాయి. కరీంనగర్కి చెందిన విద్యావేత్త, తర్వాత రిటైర్డ్ లెక్చరర్ చంద్రశేఖర్ గారు మనతో పన్నారు. సార్ చెప్పండి, కరీంనగర్ జిల్లాలో మనకు కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు? మనకి రాదు అని చెప్పేసి ఒక నిర్లక్ష్యం అనేది ప్రాథమిక కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రాథమికంగా ఏంటంటే ఇది ఒకటి ఇప్పుడు ఈ ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారింది. మనం ఈ గ్లోబలైజేషన్ అనే విషయాన్ని మర్చిపోయినాం. మనం సాధారణంగా మనం ఒక దిక్కు మనకి తగ్గిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం, కానీ బ్రెజిల్ కానీ అమెరికా కానీ మిగతా దేశాల లోపల విపరీతంగా పెరిగిపోతూ ఉంది. చాలా బాధపడుతున్నారు. మన దగ్గర అంతర్జాతీయ విమానయానం, అంతర్జాతీయంగా పోవడం, రాకపోకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయాన్ని మనం విస్మరించడం వల్లనే ఈరోజు మనకు ఈ దేశం లోపల ఈ సెకండ్ వేవ్ ఉధృత రూపం దాల్చిందని చెప్పేసి నేను అభిప్రాయపడతాను. ఎవరైతే యాక్షన్ తీసుకోవాలో, ఎవరైతే చర్యలు తీసుకోవాలో వాళ్ళే ఒక విధమైన నిక్షిప్త వ్యవస్థ లోపల ఓడిపోయినారు. అందువల్ల ఈరోజు మనకు ఆ విధమైన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి ఖచ్చితమైన పారదర్శకత ఉండాలి. లేకపోవడం వల్ల ఏమవుతుంది? మీరు అన్నట్టు ఒక నిర్లక్ష్య వాతావరణం ఇప్పుడు అట్లాగే ఏర్పడ్డది. ఏమైతుందిలే నిర్లక్ష్య వాతావరణం ఏంటంటే పారదర్శకత లేకపోవడం. మనం బాగా జయించడం, మన దగ్గరికి రాదు అనే ఒక విధమైన తప్పుడు అభిప్రాయాన్ని మనం కల్పించడం వల్లనే ఈరోజు ప్రజల్లో ఈ విధమైన ఈ సెకండ్ వేవ్ అనేది ఇంత ఉధృత రూపాన్ని దాల్చింది. లేకపోతే లేదు. ఎన్ని వేస్తున్నాయి, ఏదైతే ఎంతమంది వస్తుంది ఏం కాదు. ఏమైతే చెప్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ప్రజలు ఇంకా జాగ్రత్త అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఇంకా కొద్దిగా మనం జాగ్రత్తగా వహించేసేసి అది రాకుండా కట్టుదిట్టం చేసుకునే అవకాశం ఉంటుంది. గాలిలో కూడా కరోనా వైరస్ కలిసిపోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఎండ వేడిమికి వైరస్ చచ్చిపోతుంది అనేది నిజం కాదని తెలిపింది. ఎందుకంటే మనకు శీతాకాలంలో రాంది ఎర్రటెండలో ఇప్పుడు వైరస్
వ్యాపిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో కర్ఫ్యూ నిబంధనలు పాటించడం లేదు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జాన్ పహాడ్, నక్కగూడెం, రఘునాథపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి కూడా జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు, సాంస్కృతిక నాటకాల ప్రదర్శన జరుగుతున్నాయి. ఈ నాటకాల ప్రదర్శనకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ జనాన్ని టెన్షన్ పెడుతోంది. నిజామాబాద్ పట్టణంలో పూర్తిగా విస్తరించిన కరోనా గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యాపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో పల్లెల్లో ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు సుమారు 30,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు జిల్లాలో 500కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉండడంతో జిల్లాలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరగడంతో షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలకు వెళ్లాలంటే జనం భయపడుతున్నారు. గత 15 రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఫంక్షన్స్, చావులు ఇలా జనం ఒకచోట పెద్ద సంఖ్యలో ఉండడంతో కేసులు నమోదవుతున్నాయి. చెక్పోస్టుల దగ్గర తనిఖీలు, కట్టడి చర్యలు లేకపోవడంతో మహారాష్ట్ర నుంచి వచ్చేవారు ఈజీగా జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. పిహెచ్సిల్లో టెస్టుల సంఖ్య పెంచడంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 3 రోజులుగా లాక్డౌన్ స్వచ్ఛందంగా విధించుకున్నాం. ఇందు మూలంగా గ్రామంలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నాం. కిరాణా షాపులు, అన్ని విధాల హోటళ్ళు అన్ని బంద్ పెట్టుకున్నాం. గత 3 రోజుల నుంచి మాకు దగ్గరలోని మహారాష్ట్ర కాబట్టి అందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నాం. కరోనా కేసులు పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో జనం స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. గ్రామాల్లో ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపై ఎవరూ రావద్దని, దుకాణాలు కూడా 10 గంటలకే మూసివేయాలని, శుభకార్యాలు వాయిదా వేయాలని, చావులకు 10 మందికి మించి వెళ్లొద్దని తీర్మానించారు గ్రామస్తులు. మధ్యకాలంలో మా గ్రామంలో కరోనా కేసులు పెరగడంతో, అదేవిధంగా మహారాష్ట్రకు సరిహద్దున దగ్గరగా ఉండడంతో స్వచ్ఛందంగా 10 రోజుల పాటు గ్రామంలో లాక్డౌన్ పెట్టుకోవడం జరిగింది. హోటళ్ళు, కిరాణా దుకాణాలు, ఇతర షాపులన్నీ కూడా మూసివేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. భౌతిక దూరాన్ని పాటించడం, ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునేటట్టుగా మందులు వాడడం, తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి పద్ధతులు పాటించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా వ్యాక్సిన్స్ విస్తృతంగా వేయడము, మొబైల్ హాస్పిటల్స్ ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకుంటే దీన్ని అరికట్టగలుగుతామని చెప్పేసి భావిస్తాము. జిల్లాలోని మాక్లూరు, డిచ్పల్లి, బోధన్, జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్స్వాడలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాంతాలు కావటం విశేషం. కేసుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. నియోజకవర్గంలో వేలాది మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అయితే కరోనా విషయంలో నిర్లక్ష్యమే కేసులు పెరగడానికి కారణమంటున్నారు అధికారులు. మా దగ్గర గత 3-4 రోజుల క్రితం నుంచి కోవిడ్ ఉధృతంగా ఉండడం మూలంగా ఇక్కడ టెస్ట్ చేసుకున్నప్పుడు మొదటి రోజు 7 కేసులు, రెండో రోజు ఇక్కడ క్యాంప్ పెట్టినప్పుడు మళ్ళీ రెండో రోజు 7 కేసులు, మళ్ళీ మూడో రోజు ఇక్కడనే క్యాంప్ పెట్టి అందరికి టెస్ట్ చేసినప్పుడు మళ్ళీ 6-7 కేసులు పెరగడం మూలంగా టోటల్గా 20-21 కేసులు ఈ సింకిన్లో పెరగడము. స్వచ్ఛందంగా విలేజర్స్ అందరినీ అడిగి గ్రామస్తుల తీర్మానంతో ఇక్కడ పూర్తిగా స్వచ్ఛందంగా లాక్డౌన్ పెట్టుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అధిక కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం, అధికారులు కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా వాసులు. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 7 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. గ్రేటర్ వరంగల్లోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో డీజిల్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరిగాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు.
నేను ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది కాదు, బీజేపీ వాళ్ళు వచ్చి అంటారు నీకు ఉద్యోగం వచ్చిందా అని మాట్లాడుతున్నాడు. బీజేపీ వచ్చి 7 ఏళ్ళు అవుతుంది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వాలి ఇప్పటికీ 7 ఏళ్ళ నుంచి. అదే కేసీఆర్ గారు 7 ఏళ్ళు అవుతుంది 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇంకా ఉద్యోగాలు అవసరమే. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతో కొంత ఆయన ఉద్యోగాలు ఇప్పించే ఉద్యోగాలు ఇప్పాయి అని దొంగ పార్టీకి బీజేపీ పార్టీ కోటేద్దాం. సిద్దిపేటలో నీటి కొరత తీర్చామన్నారు మంత్రి హరీష్ రావు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. సిద్దిపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు హరీష్ రావు. ఆపదలో ఆదుకునే వారికి ఓటు వేయాలని, పగటి వేషగాలను నమ్మి మోసపోవద్దన్నారు. సిద్దిపేటకు పిల్లనియాలంటే పాత రోజుల్లో ఆలోచిద్దరు, పిల్లనియాలంటే నా బిడ్డని ఎంత కష్టపెడతారో ఈ నీళ్లు మయ పెడతారు సిద్దిపేట వాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మాండంగా నల్ల తిప్పితే మీ బిందెల ఇండ్ల నీళ్లు పడుతున్నాయి. గోదావరి నీళ్లు వచ్చినాయా లేదా? రంగనాయక సాగర్ ఎంత మంచిగా అయింది, పోయిందా రంగనాయక సాగర్ మీదకి? మంచిగా అయిందా లేదా 5 ఏళ్లలో? సో ఏం చేయాలి మీరు చెప్పండి. మన స్కూలు పార్పల్లి స్కూల్ వెనకట ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాకుండా ఉంటుండే. ఎంత మంచి స్కూల్ కట్టినాం, పార్పల్లి స్కూలు కట్టినామా లేదా? మంచిగా 3 అంతస్తుల భవనం కట్టి పిల్లలు కూర్చుంటందుకు బెంచీ లేచి చక్కటి స్కూల్ కూడా సిద్దిపేటలో కట్టించిన విషయం కూడా మీకు తెలుసు. మీ ఇంటి ముంగట మోరీలు ఎండిపోయినాయా లేవా? ఇప్పుడు ఎండినాయా లేవా? మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసి మీ మోరీలన్నీ కూడా ఎండిపోయి అలా శుభ్రంగా ఉన్నాయి. మంచినీళ్ళతోని రోడ్డు మీద సీసీ రోడ్డు కడుగుతున్నారు మీరు. నేను ఇప్పుడు చూసిన నల్లా వస్తే బ్రహ్మాండంగా నీళ్లు పట్టుకోవడమే కాదు, మంచినీళ్లతోని మిషన్ భగీరథ నీళ్లతోని ఇంటి ముంగట గచ్చు కూడా కడుగుతున్నారు మీరు. అంటే మీకు ఎంత మంచిగా నీళ్లు వస్తున్నాయి, ఎంత చక్కగా రోడ్లు వేసినాము, ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ ఇచ్చినాము. మీ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయల సహాయం అందించినాము. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దాదాపు మా బాలరాజ్ అన్న అప్పుడు 125 ప్లాట్లు, తర్వాత 75 ఇండ్లు, మొత్తం 200 మందికి ఇండ్లు. సిద్దిపేటకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించారని మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్. టీఆర్ఎస్ పాలనపై పార్టీ నేతలు రూపొందించిన ఛార్జ్షీట్ను ఆయన విడుదల చేశారు. మున్సిపల్ ఎలక్షన్ల కోసం రాత్రికి రాత్రి రోడ్లను నిర్మించారన్నారు తరుణ్ చుగ్. 2013, 2014లో సైకిల్ మీద తిరిగిన వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. కోమటి చెరువు అభివృద్ధి పేరుతో పేదల డబ్బుల్ని వృధా చేశారని ఆరోపించారు. एक प्राइवेट लिमिटेड कंपनी बनाकर तेलंगाना को लूटा जा रहा है. कहीं केटीआर साहिब लगे हैं, कहीं कविता जी लगी, कहीं हरीश राव जी लगे हैं. पूरा का पूरा कुटुंब एक ही काम कर रहा है, किस तरह तेलंगाना की जनता को, तेलंगाना के नौजवानों के सपनों को, तेलंगाना के विकास को लूटा जा सके. केंद्र की सरकार हर मत में पैसा दे रही है. तेलंगाना की सरकार यहाँ की गरीबी को दूर करना चाहती है, गरीबों की हेल्प करना चाहती है, यहाँ विकास करना चाहती है. लेकिन केसीआर की सरकार, उसका कुटुंब, उसका जो केसीआर का HUF है, अनडिवाइडेड हिंदू फैमिली, जिन्होंने HUF बना रखा है, फर्म बना रखी है, ये सरकार नहीं है. ये लट्टू टोला है, उनके परिवार का लट्टू टोला है. ये कुटुंब की सरकार है, ये लोकतंत्र की नहीं, वंशवाद की सरकार है. ये एक कंपनी की तरह चलाई जा रही है कि कौन कितनी लूट का माल कैसे लेके आएगा और हमारे परिवार का कौन सा सदस्य किस जिले को कैसे लूटेगा, किस मंत्रालय के माध्यम से जनता की जेब काटी जाएगी. हम लोग चुनाव में उतरे, जनता के पास जाएंगे, ये एक एक घर पर जाकर केसीआर की सरकार का पर्दाफाश करेंगे और उनसे निवेदन करेंगे कि सिद्धिपीठ के विकास के लिए, सिद्धिपीठ को एक स्थायी विजनरी, एक लंबा विकास देने के लिए यहाँ भारतीय जनता पार्टी को वोट दें, ताकि नरेंद्र मोदी जी के सपनों का सिद्धिपीठ, नरेंद्र मोदी जी के सपनों का तेलंगाना बन सके. ये शुरुआत है. निश्चित रूप से 2024 तेलंगाना में केसीआर की सरकार एक इतिहास बन जाएगी. केसीआर की सरकार जाएगी और नरेंद्र मोदी जी के आशीर्वाद वाली, गरीबों के लिए काम करने वाली, जीरो टॉलरेंस और करप्शन वाली सरकार बनेगी.
और उसका रास्ता सिद्धि पीठ से निकलेगा और ये चुनाव केसीआर के लिए वो हारेंगे और निश्चित रूप से भारतीय जनता पार्टी की प्रत्याशी यहाँ से जीतेंगे। धन्यवाद। బీజేపీతోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేంద్రం నిధులతోనే ఖమ్మంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు బండి సంజయ్. ఖమ్మం కార్పొరేషన్లో రౌడీలు రాజ్యం వెళ్తున్నారని, కేంద్రం నిధుల్ని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. 3597 ఇళ్ల కోసం కేంద్రం 112 కోట్ల నిధులు రిలీజ్ చేసిందని, ఈ నిధులన్నీ ఎవరికి ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు. నిధులు ఇచ్చే పార్టీ బీజేపీ అని, బీజేపీకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్ లో రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. గతంలో ఉన్న పాలకవర్గ సభ్యులంతా కాంట్రాక్టర్లుగా మారి ఇవాళ నాణ్యత లేకుండా పనులు చేస్తూ ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తూ ఏ విధంగా అడ్డగోలుగా సంపాదించారు ఒక్కసారి ఉంచండి. ఇలా పేదల కోసం ఇచ్చిన పేదలకు మాత్రం ఇలా 58, 59వ జీవోలను ఇష్యూ చేసి పేదల యొక్క స్థలాలను క్రమబద్ధీకరించాలని చెప్పి 100 గజాల లోపున్నటువంటి స్థలాలను క్రమబద్ధీకరించాలని చెప్పి ఇలా జీవోలు జారీ చేస్తే ఆ జీవోలు ఇక్కడ స్థానిక మంత్రికి ఉపయోగపడే తప్ప ఎవరికి ఉపయోగపడే విషయాన్ని గుర్తుంచుకోండి. 2.5 ఎకరాల స్థలాన్ని కోట్లాది రూపాయల విలువేసే స్థలాన్ని మంత్రి క్రమబద్ధీకరించుకోండి తప్ప కనీసం 100 గజాల్లో నిరుపేద ప్రజలు గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళకు కనీసం వాళ్ళని క్రమబద్ధీకరించే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. అందుకే సోదరులారా ఒక్కసారి ఉంచండి. ఈ ఖమ్మం నగరంలో ప్రశాంతమైన వాతావరణంలో మీ సమస్యలను పరిష్కరించడానికి, కనీస వసతులు కల్పించడానికి ఇవాళ మేము సహకరిస్తున్నాం. మోడీ ప్రభుత్వం సహకరిస్తున్నది. మనం ఇచ్చిన దారి మళ్లిస్తున్నారు, అడ్డగోలుగా సంపాదిస్తున్నారు, నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం పనులు చేస్తున్నారు తప్ప ఇలా ప్రజలకు న్యాయం చేయాలి, అభివృద్ధి చేయాలని సోయి ఇవాళ ఇక్కడ పాలకులకు లేదు. అందుకే మంచి నిర్ణయం ప్రకటించండి. ఈ నెల 30వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ఇలా ఖమ్మం కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. దేనికి భయపడకండి, ఎవరికి భయపడకండి. ఈ ఖమ్మం కార్పొరేషన్ లో గుండాయిజం అంతా చేస్తాం. ఎవరు గుండలు కాదు, ఎవరు రౌడిజం కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజలు ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బంది కోసం మేము గుండాయిజం స్టార్ట్ చేస్తే ఇలా ఎవరు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఖమ్మం కార్పొరేషన్ ప్రజలు గుర్తుంచుకోండి. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీ కొమ్ముగాస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీచార్జ్ చేస్తే ఇవాళ 5 అభ్యర్థులు ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ అరాచకం పోవాలంటే, ఈ అవినీతి పోవాలంటే ఇది భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందే, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి సీఎం కేసీఆర్ ఓట్ల కోసం ఏమైనా చేస్తారని విమర్శించారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అచ్చంపేటలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తల్ని ఆయన పరామర్శించారు. పోలీస్ వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు వివేక్. ఓట్లు వేయకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని టీఆర్ఎస్ నేతలు ప్రజల్ని బెదిరించడం దారుణమని చెప్పారు. ఎలక్షన్లో మహబూబ్ నగర్లో లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు, మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని. మేము ఇదే అడుగుతున్నాము. మీకు ప్రజలు ఓటేసింది, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఓటేసింది, కానీ మీరు ఇప్పుడు ప్రజల మీద దబాయించి ఓటేపించుకుంటారా? మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేమందరికీ అపీల్ చేస్తున్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓట్ల కోసం ఏమైనా చేస్తాడు. వారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా కానీ కేంద్రం నుంచి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమంలో 2 లక్షల రూపాయల వరకు 2 లక్షల ఇళ్లకు ఆల్రెడీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థను ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. టీఆర్ఎస్ గుండాలు ఎవరైతే అక్కడికి వచ్చారో వారి మీద కఠినమైన సెక్షన్స్ పెట్టి వాళ్ళందరిపైన ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వరంగల్ 2వ డివిజన్ వంగవ హాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోస్టర్లు వస్తుండగా బీజేపీ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు తమపై దాడి చేశారన్నారు బీజేపీ కార్యకర్తలు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోస్టర్లు వేసినాం. పోస్టర్లు ఎవరో చింపిళ్ళు చింపితే ఆయన టీఆర్ఎస్ పార్టీ నన్ను దూరం కొడతాడన్న ఒక వ్యక్తి దూరం కొడతాడన్న ఒక వ్యక్తి కొట్టే పద్ధతి అన్నది. అందరు కలిసి ఎవరెవరు 10 మంది ఉన్నారు. వాళ్ళు 10 మంది వ్యక్తులు కొట్టాడు. వరంగల్లో అభివృద్ధి కంటే ఆక్రమణలు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్. కాకతీయులు భూగర్భజలాలు అడుగంటిపోకుండా చెరువులు నిర్మిస్తే వాటిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జా చేశారన్నారు. హన్మకొండలోని గోపాలపురం, కోమటిపల్లిలో ప్రచారం చేసిన బాబు మోహన్ చెరువుల కబ్జా వల్లే వరంగల్లో వరదలొచ్చి జనం చాలా ఇబ్బంది పడ్డారన్నారు. సీఎం గారు కేసీఆర్ గారు స్మార్ట్ సిటీని చేస్తాను, బ్రహ్మాండంగా వరంగల్ను తీర్చిదిద్దుతా, ఇక చూసుకో వరంగల్ ఎట్టుంటదో స్మార్ట్ సిటీ అన్నాడు. అయ్యా కేసీఆర్ సారు, వరంగల్ స్మార్ట్ సిటీయే. స్మార్ట్ సిటీని శ్మశాన వాటిక చేశారు మీ నాయకులు. మొత్తం వరంగల్కు డబుల్ బెడ్రూములు కడతా, ఇక వరంగల్ను తీర్చిదిద్దుతా. మొన్న వరదలు చూసి అనుకున్నాను, కేసీఆర్ గారు స్మార్ట్ సిటీ చేస్తే ఈ వరదలేంటి, వరదల బీభత్సం ఏంటి, అసలు ఇళ్లు కొట్టకపోవటం ఏంటి, మనుషులు కొట్టకపోవటం ఏంటి, ఏంట్రా నాయన అనుకున్నాను నేను. మరి గిదేనా తెలంగాణ తెచ్చింది, గిందుకేనా? కలకలలాడే వరంగల్లు నువ్వు స్మార్ట్ చేస్తేనే రామప్ప చెరువు రాలే, పాకాల చెరువు రాలే, ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి? 1000 స్తంభాలు కూడా ఎప్పుడొచ్చింది? వీటన్నిటిని రోజు రోజుకు వాటి అందం తరిగిపోతుంది, కరిగిపోతున్నాయి. నువ్వేం స్మార్ట్ సిటీ అంటే అవతల పడుతుంది. ఇప్పుడు వచ్చినాయి మున్సిపాలిటీ ఎన్నికలు. ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దేనికి? మన సిటీని అందంగా తయారు చేసుకోవడానికి, మన సిటీలో లేని తెచ్చి పెట్టుకోవడానికి. కోట్లాది రూపాయలు ప్రధానమంత్రి గారు మున్సిపాలిటీలకు పంపుతున్నారు. ఏమైనా ఆ కోట్లాది రూపాయలు మున్సిపాలిటీలకు పంపిన రూపాయలు ఏది కాలేదు స్మార్ట్ సిటీ. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో జగిత్యాల జిల్లాలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మపురి మండలం రాయపట్నంలోని సెంటర్కు 20 రోజుల కిందట ధాన్యం తీసుకువచ్చినా కొనలేదని చెప్తున్నారు. కనీసం టార్పాలిన్లు కూడా సరఫరా చేయకపోవడంతో వర్షం వస్తే కష్టపడి పండించిన పంట నీట మునిగిపోయే అవకాశం ఉందంటున్నారు రైతులు. రోడ్లపై ధాన్యం ఆరబోసి అధికారులు ఎప్పుడు కొంటారా అని ఎదురు చూస్తున్నారు. మార్కెట్లలో రైతన్న కష్టాలకు సంబంధించి మరిన్ని వివరాలు రమణ అందిస్తారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.